హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్‌లో కాకరకాయ కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండి చేయడం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా! చేదు అది ఇది అని. కానీ కాకరకాయలతో మన హెల్త్‌కి చాలా మంచి విషయాలున్నాయి. కానీ చాలామంది తినరు. కానీ వాళ్ళ కోసం అయితే ఇలా ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని తింటారు. అంత బాగుంటాయి. చేదు అనేది అయితే అస్సలు ఉండదన్నమాట. ఇది నా స్టైల్‌లో. ఇప్పుడు నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వీటిని పైన కొద్దిగా చెక్కంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా అన్ని కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వీటి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. నేను ఫ్యాన్ కింద ఒక గంట సేపు అలా వదిలేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఇలా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకే తీయలేకపోయాను. అది ఎవరికైనా తెలిసే ఉంటుంది కదా నూనెలో వేసుకోవడం. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మెయిన్ అండి. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ కారం. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పల్లీలు అయితే వేసుకోవద్దండి, ఓన్లీ కాకరకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్ సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా అందులోనే వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.